అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎలా వచ్చారమ్మా. మీ ఓట్లు ఎక్కువ మంది వేశారు. ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకుంటే మహిళలే ఎక్కువ ఓట్లు వేశారు. ఎందుకంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారు. అవునా? మనలో చాలా మంది హస్బెండ్స్ కి ఆ అలవాటు ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అది నిషేధిస్తానన్నాడు అని మీరు అందరూ ఎంతో మంది నమ్మి ఉంటారు. ఎస్పెషల్లీ స్లమ్ ఏరియాస్ లో ఉండే వాళ్ళు ఆ చీప్ లిక్కర్ కి బానిసాయి 500 ఏదో కూలీ చేసిన పని ఏదో డబ్బు ఇంటికి వస్తుంది, నా బిడ్డలకు మంచి చదువు చదివించగలుగుతాం, మంచి స్కూళ్ళలో పెట్టగలుగుతాం, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, నా కొడుకు తాగడం మానేస్తారని అనుకుంటారా లేదా? ఈరోజు చీప్ లిక్కర్ని తీసుకొని వచ్చి అత్యధిక రేట్లకు అమ్ముతూ మీ జీవితాలను ఇబ్బంది పెట్టడం లేదు. మీ పుస్తల తాళ్ళు తాకట్టు పెడిసైతే మందులకు బానిసైపోయారు. మళ్ళీ వాళ్ళని బాగు చేయడం కోసం హాస్పిటల్కి వెళ్తున్నారా లేదా? అక్కడ మళ్ళీ బాగు. చాలా మంది నాకు తెలిసిన అమ్మాయిలమ్మ చిన్న వయసులో భర్తను కోల్పోయారు కదా చీప్ లిక్కర్ కదా, వాళ్ళ తండ్రిని కోల్పోయారు. కనుక మహిళలు మీకు వీలైనంత వరకు మహిళల్ని మోటివేట్ చేయండి. మెయిన్ గా మనం సంసారం చక్కదిద్దాం. సో అలాంటిది మద్యపాన నిషేధం చేస్తానని మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలమ్మా? చాదలతో చిప్పుల్లో తెలంగాణ ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? 2019 మేనిఫెస్టో మీరు గమనించండి, మీరు మళ్ళీ తీసి మీకు పంపిస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం ఇంప్లిమెంట్ చేస్తే ఎలక్షన్ ముందుకు వస్తాను అన్నాడు. ఈ రోజు ఏమంటున్నాడు? సంపూర్ణ మద్యపాన నిషేధం పక్కకు పోయి నియంత్రణ అంట. కనుక మీరు ప్రతి ఒక్కరు ఆలోచించండి. మళ్ళీ మీ ఇళ్లకాడికి వచ్చి వైసీపీ వాళ్ళు నిషేధిస్తామంటే చెప్పులు చాట్లు ఎత్తుకోండి. నిషేధం జరగదమ్మా. 2025 ఐ మీన్ ఇప్పుడు కాదు, ఇంకా 25 సంవత్సరాలకు దాన్ని అప్పు చేస్తున్నాడు. 25 సంవత్సరాలకి ఆ అప్పు తీర్చాలంటే ఇప్పుడున్న ఖజానా ఉండే పరిస్థితిలో తీర్చలేదు. సో అటువంటి అబద్ధపు హామీలు ఇచ్చి చీప్ లిక్కర్ అందుబాటులోకి తెచ్చి మీ భర్తలు మీ బిడ్డల ఆరోగ్యాన్ని పాడు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు కావాలా? ఇక్కడ తిరుపతి ఎత్తుకుంటే సే నో టు డ్రగ్స్. సే నో టు డ్రగ్స్ అంటే ఏంటంటే ఇక్కడ గంజాయి ఆ మత్తు ద్రవ్యాలను మేము నిషేధిస్తాము. దాన్ని ఉంటా చూసుంటారు. మీరు నిజంగా నిషేధిస్తున్నారమ్మా తిరుపతిలో? మీకు తెలిసే ఉంటుంది. స్లమ్ ఏరియాస్ లో, యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో గంజాయి బానిసలు అయిపోయినారు బిడ్డలు. ఆ మత్తులో ఏం చేస్తున్నారు అర్థం కాదు, అగాయిత్యాలకు పాల్పడుతున్నారు. మన చిత్తూరు జిల్లాలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. పసి బిడ్డలు చదువుకుంటూ కాలేజ్కి వెళ్ళిన బిడ్డలు మిస్ అయ్యారు. మనకు ఆవేదన ఉండద్దా? మనం ఏం చేయాలి? ఆవేదనని ఏ బటన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి మన ఎత్తున కూర్చున్నాడో ఆ బటన్ నొక్కి ఇంటికి పంపించాల్సిన పార్టీ వారి పైన ఉంది, మహిళల పైన ఉంది. దయచేసి మీరు ప్రజల్లోకి పోయినప్పుడు మహిళలుగా జాబ్ క్యాలెండర్ లేదు, మద్యపాన నిషేధం లేదు, ఇంకోటి గంజాయి విచ్చల మీద 25 కేజీల టన్నుల గంజాయి వచ్చింది ఏపీలోకి. జగన్మోహన్ రెడ్డి గారి హస్తం లేకుండా వచ్చి ఉంటుందా? ఇక్కడ ఉన్న అధికార పార్టీ హస్తం లేకుండా గంజాయి ఇక్కడ చెలమని అవుతుందా? ఆలోచించి ప్రతి ఒక్క ఓటర్ని ప్రభావితం చేయండి. కళ్ళ కట్టడి చూపించండి మేనిఫెస్టో. మేము గవర్నమెంట్ సప్లై చేస్తాం ఆ మేనిఫెస్టో కూడా. అబద్ధపు హామీలు నమ్మకండి. వచ్చిన ఒక్క అవకాశాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే 5 సంవత్సరాల బంగారు భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ గారు, సిబిఐ గారు, మోడీ గారు మీకు అందించబోతున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఆరుణ్ శ్రీనివాస్ గారు అభ్యర్థిగా ఉన్నారు. మనందరి మహిళల పక్షాన ఆయన ముందుకు వచ్చి ఏదైతే గంజాయి నిర్మూలనకి ఏం చేయాలో ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి రాగానే చేస్తాం. ఆ మాట నేను ఇస్తున్నాను. ఒక మహిళ నేను నమ్ముతున్నాను, ఆయన చేస్తాడు, నా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. మీరు నమ్మి ప్రతి ఒక్కరు ఒకే మాటపైకి వచ్చి మనందరం మహిళలు ఒక తాటపైకి వచ్చి మనం క్యాంపెయిన్ గా తీసుకోవాల్సిన అంశం మద్యపాన నిషేధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అబద్ధపు హామీ. జాబ్ క్యాలెండర్. ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు. ప్రతి 50 ఇంట్లో బిడ్డకు ఒక జాబ్ ఉందా? ఈ రోజుల్లో వాలంటీర్ ఉద్యోగాల జాబ్లో అమ్మా మీ చెత్తపట్టు తీసుకొని మీ దగ్గర 120 రూపాయలు దాన్ని వాలంటీర్ జీతాలుగా ఇస్తున్నాడు. ఆలోచించి మీకు ఓటనే ఆయుధాన్ని కరెక్ట్ గా వినియోగించుకుంటే మీ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది. ఒక్క కంపెనీ రాలేదు, మీ బిడ్డలు వలస వెళ్ళాలా? మీ ఇంట్లో ఉండి సుఖంగా మీ చేసే తిండి తిని మీ కళ్ళ ముందు ఉండాలా? మీరు ఆలోచించుకోండి. ఆర్ఎన్ శ్రీనివాస్ అన్నకు ఓటేసి గెలిపించుకుంటేనే తిరుపతి బాగుపడుతుంది. మేము మాటిస్తున్నాం. ఈ మాట మీకు అబద్ధపు హామీలు ఇప్పటికైనా నమ్మడం మానేయండి. డబ్బులు ఇస్తే తీసుకోండి. ఓటు మాత్రం జనసేనకి